రేపే చివరి కార్తీక సోమవారం. ఇలాంటి రోజు మళ్లీ రాదు. మీ భవిష్యత్ను మార్చే అద్భుతమైన పరిహారం. సోమవారమంటే శివుడికి ఎంతో ప్రీతికరం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక సోమవారాలలో చివరి కార్తీక సోమవారం నవంబర్ 17 తేదీన, అంటే రేపే వచ్చింది. అన్ని సోమవారాల్లో కూడా చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో చేసే పూజల వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి జీవితంలో పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఇంట్లో కాని శివాలయంలో కాని నారికేల దీపాన్ని వెలిగిస్తే కొన్ని కోటి పూజల పుణ్యఫలాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాలను చేకూర్చే దీపమే ఈ నారికేల దీపం. నారికేల దీపమంటే కొబ్బరికాయతో వెలిగించే దీపాన్నే నారికేల దీపమంటారు. కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగిస్తే జీవితంలో పడుతున్న కష్టాలు తొలగిపోయి సుఖశాంతలు వెల్లువిరుస్తాయని భావిస్తారు. మీ జీవితంలో ఎంతటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ మాయం చేసే ఒకే ఒక్క దీపం ఈ కొబ్బరికాయ దీపం. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించినట్లయితే ఆ సమస్యలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం రోజున నారికేల దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శివుడి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కోరికలు నెరవేరుతాయి. ఈ కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి 3 కళ్ళు ఎలా ఉంటాయో కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కావున ఆ శివుడికి కొబ్బరికాయతో చాలా అనుబంధం ఉంటుంది. సిరి సంపదలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మికి కూడా కొబ్బరికాయ అంటే ప్రీతి. మనం ఇంట్లో పూజ చేసినా గుడికి వెళ్లిన కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతాం. పూజలో ప్రధానంగా భావించేది కొబ్బరికాయనే. అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ కొబ్బరికాయ దీపం వెలిగించినట్లయితే జాతక దోషాలు, గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కొబ్బరికాయ దీపాన్ని మామూలు రోజులలో కంటే కార్తీక సోమవారం రోజున వెలిగిస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ కొబ్బరికాయ దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. మీపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చివరి కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా తులసి ఆకులు వేసుకొని తలస్నానం చేయాలి. దీని ద్వారా మనస్సు ఎంతో పవిత్రంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. పూజగదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తీసుకొని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెట్టాలి. శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. శివుడికి బిల్వపత్రాలతో పూజించాలి. ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించే ముందు శివునికి ఇష్టమైన బిల్వపత్రాలను, శంకుపుష్పాలను మరియు తెల్లటి పూలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజకు మంచి ఫలితం లభిస్తుంది. ఇలా శివుడికి ఇష్టమైన పూలు సమర్పించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనానికి లోటు ఉండదు. ఈ విధంగా శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించుకున్న తరువాత శివపార్వతుల పటం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ కాని ఒక విస్తరాకును కాని పెట్టుకోవాలి. ప్లేట్కి గంధం, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ ప్లేట్ పైన 3 గుప్పెళ్ల బియ్యం పోసి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని మీ కోరికలను మనసులో శివుడికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలకొట్టాలి. కొబ్బరికాయ 2 చెక్కలుగా గుండరంగా పగలాలి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులోకి పోసుకొని పక్కన పెట్టుకోండి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి కొబ్బరి చిప్పకు మంచిగా చుట్టూ గంధం కుంకుమ బొట్టులు పెట్టి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టాలి. ఆ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కాని, కొబ్బరి నూనె కాని, ఆవు నెయ్యిని కాని పోసుకోవాలి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే
ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక్క జ్యోతిగా తీసుకోవాలి. ఇలా మొత్తం 6 ఒత్తులను తీసుకొని 3 జ్యోతులుగా వెలిగించాలి. దీపం చుట్టూ పూలతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించాక దీపానికి పూలు, అక్షింతలు సమర్పించాలి. దీపానికి నమస్కారం చేసుకొని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలి. ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శివుడికి నైవేద్యంగా అటుకుల ప్రసాదం, పాలు మరియు పాలతో తయారు చేసిన పదార్థాలను సమర్పించాలి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని మరియు మిగిలిన 2వ కొబ్బరి చిప్పను కొంచెం బెల్లముక్కను కూడా పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చివరిగా ఈ కొబ్బరికాయ దీపానికి హారతి ఇచ్చి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేయాలి. కుదిరితే శ్రీ శివ స్తోత్రాలు, శివ పంచాక్షరి మంత్రం పఠించండి. ఇలా మీ పూజని భక్తి శ్రద్ధలతో చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి. ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఇంట్లో ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించినట్లయితే శివుడి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్లవేళలా కాపాడుగాడు.